మనం ఒక డిఫ్లెక్ట్ చేసే ఒక పీస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం డిస్కస్ చేసుకున్నాం. అందులోనే ఒకసారి చూడండి. ఇఫ్ ఇఫ్ ద వైట్ రూక్ వేర్ నాట్ డిఫెండింగ్ ద వైటల్ ఎఫ్2 పౌన్. ఇప్పుడు ఎఫ్2లో ఉన్న పౌన్‌ని ఈ యొక్క రూక్ సపోర్ట్ చేయకపోతే ఇట్ వుడ్ బి మేట్ ఇన్ a one move that is nothing but a n cross f2 hashtag. సార్ చెప్పమ్మా. నేను ఆల్రెడీ గేమ్ పంపించాను సార్. ఓకే. అదే ఒకసారి పంపించారు కదా! సరిపోతుంది. మామూలుగా డిస్కస్ చేస్తున్నాం అంతే ఒకటి. అండ్ దెన్ ఇలాగా మనం డిఫ్లెక్ట్ చేసే ఒక మెటల్‌ని మనం ఇనీషియల్‌గా ఫైండ్ ఔట్ చేసుకుంటే, దాన్ని డైవర్ట్ చేయడానికి మనం ఇంకొక ఎక్స్‌ట్రా మెటల్‌ని మనం బయటికి తీసుకొస్తాం. సో, ఇప్పుడు మనకు డిఫ్లెక్ట్ చేయాల్సిన మెటీరియల్ మనం ఐడెంటిఫై చేసాం కదా! ఇప్పుడు. ఈ రుక్‌ని మనం అక్కడి నుంచి డిఫ్లెక్ట్ చేయాలి. సో, మన రుక్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం డిఫ్లెక్ట్ చేయడానికి. ఇప్పుడు బేసిక్‌గా ఇక్కడ డిఫ్లెక్ట్ చేద్దామని మనం అనుకున్నాం. కానీ ఆపొనెంట్ ఏం చేశారు? పవన్ అడ్వాన్స్ చేశారు. ఇక్కడ ఈ యొక్క మెటల్‌ని రిమూవ్ చేయడానికి. ఎస్ సార్. సో, ఇప్పుడు ఈ యొక్క రుక్ అనేది ఎక్స్‌ప్రెస్ గేమా సార్? అర్థం కాలేదమ్మా. నిన్న గేమ్ మీరు పంపించిన ఆ! పజిలా సార్? అవును. అదే గేమ్. సో, ఇప్పుడు సార్ ఇప్పుడు బ్లాక్ నేను నొటేషన్ చెప్పొచ్చా? ఇది ఆల్రెడీ పక్కనే ఉంది కదమ్మా! ఇక్కడి వరకు మేము డిస్కస్ సార్ మీరు చేసుకుంటాం. హోంవర్క్ ఇచ్చింది చెక్‌మేట్‌కి. అది ఉండనియండి వద్దు ఇప్పుడు. మనం డిస్కస్ చేసుకునేవి ఇంకా ఉన్నాయి అందుకని. సో, బేసిక్‌గా ఈ యొక్క రుక్ అనేది మనకు డిఫ్లెక్షన్ చేద్దామని మనం అనుకున్నాం. లైక్ బ్లాక్ మెటీరియల్ డిఫ్లెక్ట్ చేద్దాం అనుకుంది. పౌన్ అడ్వాన్స్ చేసిన తర్వాత ఈ రుక్ అనేది పిన్ అయిపోయింది ఇప్పుడు. ఈ రుక్ అనేది ఇప్పుడు పిన్ అయిపోయింది. సో, ఈ యొక్క రుక్‌ని ఇక్కడి నుంచి మూవ్ చేయలేరు గదా! సో, బ్లాక్ ఏం చేసిందంటే, సో, ఎఫ్2లో ఉన్న పౌన్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్ డెలివర్ చేసింది. సో, ఓన్లీ ద సేఫెస్ట్ వే ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేసుకొని ఫర్దర్‌గా ఆహ్, ఉన్ ఇప్పుడు రియల్ టైమ్‌గా ఉన్న ఒక స్క్వేర్ గూడా ఆపేస్తుంది. సో, నెక్స్ట్ మనం ఈ యొక్క స్క్వేర్‌కెళ్తే చెక్‌మేట్ గదా! ఎస్ సార్. కానీ బ్లాక్ పౌను బ్లాక్ కలర్ బిషప్ క్యాప్చర్ చేసింది కాబట్టి, సో, మన దగ్గర 2 నైట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒక రుక్ రుక్. అనేది ఎక్స్‌ట్రా. సో, ఇప్పుడు ఈ 3 మెటీరియల్స్‌తోని మనం ఈజీగా గేమ్‌ని ఫర్దర్‌గా ముందుకు తీసుకుపోవచ్చు. అందులో మీరు చూసుకుంటే బ్లాక్ ఇంకొక 2 పౌన్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయి. ఆ 2 పౌన్స్ అనేవి సరిపోతాయి గేమ్‌ని చెక్‌మేట్‌లో చేసుకోవడానికి. సో, ద నెక్స్ట్ గేమ్ ఒకసారి చూడండి. దెన్ 2.4 లెట్స్ అస్ అనలైజ్ ద సిట్యుయేషన్ ఫ్రమ్ ద బ్లాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ బ్లాక్ కలర్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఒకసారి గేమ్‌ని చూడండి ఒకసారి. మెటీరియల్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ ఈక్వల్ ఆర్ ఎల్స్ ఏ లిటిల్ వర్స్ ఫర్ అస్. బ్లాక్ కలర్ మెటీరియల్ అనేవి వైట్ కలర్‌కి లైక్ ఈక్వల్‌గా ఉన్నాయి. లేకపోతే కొంచెం తక్కువగా ఉన్నాయి వైట్‌తోని కంపేర్ చేసుకుంటే. వైట్‌తోని వైట్‌కి ఒక రుక్ ఎక్స్‌ట్రాగా ఉంది. అండ్ దెన్ బ్లాక్‌కొచ్చేసి ఒక బిషప్ ఎక్స్‌ట్రా ఉంది. అంత మాత్రమే డిఫరెన్స్. మిగతాన్ని సిమిలర్ గానే ఉన్నాయి. సో, వి హావ్ టు ఎక్స్‌చేంజ్ ఫర్ అ కపుల్ ఆఫ్ పౌన్స్. ఇక్కడ మీరు చూసుకుంటే పౌన్ ఎక్స్‌చేంజ్ అనేది జరగడానికి ఛాన్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ అవర్ కింగ్ లుక్స్ సేఫర్ దెన్ ద ఆపరెంట్స్. బ్లాక్ కలర్ కింగ్ కంటే ఇక్కడ వైట్ కలర్ కింగ్ కొంచెం సేఫర్ స్క్వేర్‌లో ఉంది. అండ్ ఆబ్వియస్‌లీ అవర్ ఛాన్సెస్ ఆర్ ఇన్ ద మిడిల్ గేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అటాక్. ఇక్కడ మనకు అటాకింగ్ అనే కాన్సెప్ట్ నుంచి మనకు ఈ యొక్క గేమ్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం. అలాగే విచ్ ఈస్ స్టక్ ఇన్ ద సెంటర్. సో, బ్లాక్ కలర్ కింగ్‌ని, వైట్ కలర్ కింగ్‌ని మనం కంపేర్ చేసుకుంటే ఒక బెటర్ పొజిషన్‌లోనే ఉంది. కానీ అటాక్ చేసుకునే మెటీరియల్స్ అనేవి సెంటర్‌లో స్టక్ అయ్యి ఉన్నాయి. సో, వి హావ్ ద 2 ఎక్సలెంట్ అటాకింగ్ పీసెస్. ద Sir, క్వీన్. one move to mate for white, sir. వాట్ ఇస్ ద నొటేషన్ చెప్పండి. White to black checkmate చేయొచ్చు sir. నొటేషన్.
mention the notation. Yeah. And however, the black rook is not showing its full potential, and right now our knight is under the attack. సో ఇప్పుడు మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ రుక్ ఏమైనా పొటెన్షియల్ గా ఉందా? లైక్ ఫుల్ ఆ క్యాపబిలిటీని యూజ్ చేస్తుందా ఇక్కడ? సార్ ఫోర్క్ సార్ ఒకసారి ప్లేయర్ నేమ్ చెప్తారా? సార్ B4 నైట్ పాపిన్ వర్సెస్ ఓవ్ చికెన్. నైట్ ఇది ఎప్పుడో B4 2008 లో ఆడిన గేమ్. నైట్ B4 సార్ బ్లాక్ నైట్ B4 B4 ఆ? ఎస్ సార్ B4 లో ప్లేస్ చేసుకుంటే పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే అప్పుడు చెక్ మేట్ చేసేయచ్చు సార్. సార్ ఓకే ఓకే పంచి ఓపెన్ చెక్ అవుతుందనా? సార్ ఎలా అవుతుంది కాదు సార్ మన అసలు? మీ ఇల్లీగల్ ఈ మూవ్ చేయడం ఓహో, సార్, ఇల్లీగల్ ఏం కాదులేండి సార్. ఒకసారి చూద్దాం. మనం రూక్ G4 సార్ or Yeah. 5 క్యూబ్ QA1 ఇట్స్ బ్లాక్ అండ్ G5 ఎస్ సార్ QA1 నా? ఎస్ సార్. ఫర్దర్ గా అడ్వాన్స్ సార్ అవుతుంది మళ్ళీ. G5 పెట్టచ్చు కదా సార్? సార్ ఫర్దర్ గా అడ్వాన్స్ అయితే అప్పుడు మనం ఒక రాండమ్ మూవ్ ఫర్దర్ గా అడ్వాన్స్ అయితే మనం ఒక రాండమ్ మూవ్ వేస్తాము, అప్పుడు చెక్ మేట్ చేసేయచ్చు సార్. బ్లాక్ మనకు తెలుసు సార్. సరే, QC1 చెక్. ఆ C1 లో ఉన్న ఒక స్క్వేర్ అనేది ఇక్కడ సపోర్టింగ్ బై ద నైట్. సార్ ఒకసారి మళ్ళీ వెనక్కి పెడతారా? అసలు ఒక్క మూవ్ కూడా కాలేదు. F3 వై F3? అడ్వాన్స్ అవుకున్నాం అనుకున్నా సార్. F5 లో ఉన్న బ్లాక్ పాన్. సరే, ఒక్క నిమిషం అది ఆగండి. చెప్పండి. సార్ F3 is the best బెస్ట్ sir. సార్ A1 సరే F3 Queen is the A1 best. సరే, ఒక్కసారి అదే Sir. చూద్దాం. యా, ఇఫ్ Sir, వి just నౌ resign. సార్ సరే, ఒక్క నిమిషం మనం చేద్దాం. ఒకసారి ఉన్నది చూద్దాం, చూసిన తర్వాత అలాగే డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ వి నౌ టేక్ ఎ లుక్ అట్ ద ఆపోనెంట్ క్యాంప్, సో విచ్ పీస్ ఈస్ ద బెస్ట్ డిఫెండర్? బ్లాక్ F3. దట్స్ రైట్, ద నైట్. ఇక్కడ మీరు చూసుకుంటే సార్ బ్లాక్ ఒక్- పాన్ F3 లో పెట్టొచ్చు కదా సార్? ఒక్క నిమిషం ఉండండి, అలాగే ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ క్యాంప్ లో ఈ యొక్క రుక్ అనేది ఫుల్ గా పొటెన్షియల్ ని యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ వైట్ కలర్ క్వీన్ అనేది మిడిల్ ఆఫ్ ద గేమ్ లో స్ట్రక్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు మనం పాన్ చెక్ ఎడిటింగ్ చేసింది. యా, ఇప్పుడు మనం చెక్ మెట్ డెలివర్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ పీస్ ఏమైంది అక్కడ వైట్ కలర్ క్యాంప్ లో? మనం డిఫెండ్ చేసే మెటీరియల్ ఏంటి? నైట్ నైట్ ఈ నైట్ ఒకటే. ఎస్ సార్. అది సో ఆబ్వియస్, సార్ చెప్పండి. క్యూ క్రాస్ E2 చేసేయచ్చు సార్. క్యూ క్రాస్ E2 యా, ఒక్క నిమిషం. C2 చేస్తే క్యాప్చర్ చేస్తారు సార్. E2 E2 లోకి వెళ్తే ఎలాగా? సపోర్ట్ లేకుండా ఎలా వెళ్తాము కింగ్ దగ్గరికి? సరే, ఒక్క నిమిషం ఆగండి. సో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం ఏ మెటీరియల్ మనం డిఫ్లెక్ట్ చేయాలి. సార్ ఒక ఐడియా సార్. చెప్పండి. Queen A1. సో A1 లో ప్లేస్ చేసుకుంటే ఫర్దర్ గా ముందుకు అడ్వాన్స్ అవుతుందమ్మా. సో మన టార్గెట్ ఏంటి? ఈ యొక్క నైట్ నే కదా మనం టార్గెట్ చేయాల్సింది. ఇప్పుడు డిఫెండర్ అదొకటే కదా, అది అడుగుతున్నారు. సో ఇట్ సార్ ప్రొటెక్ట్స్ ద, ఐడియా. చెప్పండి. రూక్ G3 పెడితే అడ్వాన్స్ చేసుకోవచ్చు కదా సార్? లేదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏ మెటీరియల్ మనం డిఫ్లెక్ట్ చేయాలో చూస్తున్నాం. సో అలా చూసే ప్రాసెస్ లో ఈ యొక్క నైట్ అనేది మనకు ఫైండ్ అవుట్ అయింది, లైక్ మనం డిఫ్లెక్ట్ చేసేది. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద వైటల్ స్క్వేర్ అరౌండ్ ద కీ ఇంక్లూడింగ్ ద C1.
ఇక్కడ కింగ్ దగ్గర ఉన్న ఒక C1 అనే ఒక ఇంపార్టెంట్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది ఈ వైట్ కలర్ నైట్ అండ్ షీల్డ్స్ ఇంపార్టెంట్ స్క్వేర్స్ ఆన్ ద సెకండ్ ర్యాంక్. ఇక్కడ సార్ సెకండ్ బ్లాక్ ర్యాంక్ లో మూవ్ సార్. ఇంకా సెకండ్ ర్యాంక్ లో ఉన్న ఒక స్క్వేర్ ని కూడా ఆక్యుపై చేసుకుని ఉంది ఇక్కడ. అండ్ ఈస్ దేర్ ఏ మూవ్ that can achieve a two goals at the same time, activate the black last piece and get rid of the white best defender. అంటే Yes, ఒక్క మూవ్ మనం ప్రిపేర్ చేసుకుంటే మన లాస్ట్ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ యాక్టివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఆపోనెంట్ యొక్క బెస్ట్ డిఫెండర్ ని మనం అటాక్ చేసుకోవచ్చు. ఎస్, sir. there is the move that is nothing but a F3. Why, సో sir? Which it's okay, అదే sir. డిస్కస్ చేస్తాం. Sir, white This move అనుకున్నాను, sir. ఆల్రెడీ ఇక్కడ మనకు వైట్ మూవ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ 3 Yes, డాట్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ స్టార్ట్. something 000. ఓకే, అండ్ దిస్ మూవ్ రిఫ్లెక్ట్స్ ద పౌన్ అండ్ ద ఫ్రీస్ అన్ ఇంపార్టెంట్ స్క్వేర్. అంటే ఒక ఫ్రీ స్క్వేర్ ని రిలీజ్ చేస్తుంది అక్కడ. అలా రిలీజ్ చేసే ఒక ప్రాసెస్ లో మనం ఒక బెస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్ ని ఆక్యుపై చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క మెటల్ ని థ్రెటన్ చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క మూవ్ లో రిజైన్ చేశారు ఆపోనెంట్, కానీ మీరు ఒక వైట్ కలర్ మెటీరియల్ అయితే ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ సార్ చెప్పండి. సార్ నైట్ ని G cross F3. G cross F3 జీ క్రాస్ ఎఫ్3 అండ్ దెన్ రుక్ వచ్చేసి G1 లోకి వచ్చి చెక్ డిలౌ చేసుకుంటుంది. అప్పుడేం చేస్తారు? కింగ్ కి ఒక సేఫ్ స్క్వేర్ కూడా లేదు. క్యాప్చర్ సార్. Capture Cap- sir. Deflected. డిఫ్లెక్ట్ అయిపోయింది. Yes, sir. చెక్. ఓ సారీ ఇక్కడికి వచ్చి ఇలా చెక్ డిలౌ చేసుకుంటాం. ఓన్లీ ఒక ఇంపార్టెంట్ స్క్వేర్ మాత్రం ఉంది ఇక్కడ. అండ్ దెన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చెక్ డిలౌ చేసుకోవచ్చు? No, sir. నేను చెప్పచ్చా? సార్ రుక్కుని కంట్రోల్ sir, కంట్రోల్ sir. కంట్రోల్ Sir, కంట్రోల్ G3, కంట్రోల్ G cross F3, sir. G cross Sir. Sir, ఒకసారి మళ్ళీ ఫస్ట్ Sir, పెట్టండి. queen RC1. even sir. Sir, queen even sir. Queen even పెట్టదు sir. Sir, F3 పెట్టిన తర్వాత మనం Queen even. ఈవెన్ లో పెట్టుకుంటే ఈ యొక్క నైట్ ని అటాక్ చేసుకుంటారు కదా. సార్ Sir. చెప్పండి. F3 పెట్టిన తర్వాత మనం G cross F3 పెట్టాం, సార్. సరే అదే మూవ్ చేసాం కదా, G cross F3. RG1. RG1 N cross then- G1. N cross Q C1 check. Q C1 లో వచ్చి చెక్ డిలౌ చేయడం కంటే ఇలా కూడా చెక్ డిలౌ చేయొచ్చు కదా. సార్ క్వీన్ C1 బెస్ట్ అనుకుంటాను, సార్. యా, ఇప్పుడు ఇంకేం స్పేస్ ఉన్నాయి? Sir, checkmate చేయొచ్చు సార్. ఎలాగా అవ్వదు checkmate. అవుతుంది? దగ్గరకు వచ్చేసినాం మనం. Yes. దగ్గరికి వచ్చాం కానీ వన్ మూవ్ లో చేయలేం సార్. వన్ మూవ్ లో కాకపోయినా ఫర్దర్ గా మనం మూవ్లో చేయలేం, సార్. సరే ఇప్పుడు ఏదైతే నార్మల్ గా Sir. క్యాప్చర్ చేసి చెప్పండి. ఒక చెక్ వచ్చింది ఇక్కడ పేజ్ అదే ND3 చెక్. ND3 ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ సార్ D3లోకి వస్తే రుక్ క్యాప్చర్ చేసి క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది, మనకు ఛాన్స్ లేదు. సో ఈ యొక్క సిచ్యువేషన్ కదా ఇంత ఉంది మనకు వచ్చింది. ఇప్పుడు సార్ ఒకసారి RC1 ప్లస్ పెట్టాను, సార్. C1 లో ప్లేస్ చేసుకుంటే E1 లోకి వెళ్తుంది. ఇప్పుడు సార్ NF4 hashtag. నైట్ ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు? F4. F4 అంటే 1 2 3 4 5 ఈ 5 స్పేస్ అనేవి. లాస్ట్ మూవ్ కి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు బ్లాక్ కదా,
ఓకే. సో ఇదే మనకు బెస్ట్ అవుతుంది. అండ్ దెన్ కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ మాత్రమే ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఇంపార్టెంట్ స్క్వేర్స్ అన్ని కూడా సార్ క్వీన్ మనం ఒకటి కంట్రోల్ చేయొచ్చు సార్. చెప్పండి. పిన్ సార్ C3 సార్. C3 సార్. F4 సార్, F4 సార్, NF4 సార్, NF4 సార్. NF4 హ్యాష్ ట్యాగ్ ఇంకా. సార్ NF4. 4 సార్ పిన్ చెక్ మేట్ పిన్ ఏమైంది? పిన్ అవ్వలేదు. 4 అయింది. 4 చెక్మేట్. 4 చెక్ మేట్ 4 చెక్మేట్. యా ఈ యొక్క మూవ్స్ ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడైతే సార్ ఈ ఒకసారి పౌన్ లాస్ట్ మూవ్కి వెళ్ళండి. లాస్ట్ మూవా లాస్ట్. ఓకే ఆహా దాని ముందుది. ఓకే ఆ, ఇప్పుడు ఇలాగ ఉంది కదా. Hmm. ఇప్పుడు బ్లాక్ సైడ్ ఇప్పుడు బ్లాక్ ఒక ర్యాండమ్ మూవ్ వేయండి ఒకసారి. అది కూడా మీరే చెప్పండి. రాండమ్ మీరే చెప్పాలి. రాండమ్ కూడా ఓకే. సార్ ర్యాండమ్ ఉంటే నైట్ ని B2 లో పెట్టడం. Yes సార్. చెప్పండి మీరే. విష్ణు. బ్లాక్ కదా. యా Yes సార్. సార్ 1 మూవ్ టు మ్యాచ్ సార్. బ్లాక్ కి 1 మూవ్ టు మేట్ ఉంది. ఎందుకు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు? నాకు అది ఐడియా రావట్లేదు. 1 మూవ్ టు మ్యాచ్ అయితే మేట్ అయిపోతుంది కదా ఈ మూవ్ లోనే. ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది ఎందుకు? కానీ ఎక్స్టెండ్ చేసుకుందాం సార్. సరే ఎక్స్టెండ్ ఎలా చేస్తారు? మళ్ళీ మిస్ అవుతుందని సార్ నేను. తెలుసు సార్. ఎక్స్టెండ్ చేసినా కానీ చెక్మేట్ ఉంది సార్. సరే ఎటువైపు చేస్తారు ఎక్స్టెన్షన్? QE1 హ్యాష్‌ట్యాగ్. E1 లోకి వెళ్తే హ్యాష్ ట్యాగ్ ఎందుకు అవుతుంది? ఈ యొక్క స్క్వేర్స్ మళ్ళీ సపోర్ట్ లేకుండా ఉన్నట్టే కదా. Yeah. సరే జిష్ణు రేపు ఈ యొక్క ఎక్స్టెన్షన్ ని ప్రిపేర్ చేసి మనకు గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. ఓకే సార్. యా అంటే అర్థం కాదు సార్. అంటే ఇప్పుడు నుంచి నార్మల్ గా NF4 హ్యాష్ ట్యాగ్ కదా. yes sir. NF4 కాకుండా ఇంకా కొన్ని మూవ్స్ ని ఎక్స్టెండ్ చేసి చెక్ మెట్ ఎలా చేయడం. మేమా ఓకే. సార్? యా అందరు Homework సార్. ఇదే హోంవర్క్. వాట్ సార్ ఓకే అగైన్? సార్. ఇప్పుడు నార్మల్ గా నెక్స్ట్ మూవ్ లో ఇది కూడా చెక్ మేట్. Yes sir. సార్ మీరు Yeah. పజిల్ షేర్ చేస్తారా? ఇదే పజిల్ షేర్ చేస్తాను గ్రూప్ లో. ఇప్పుడే పంపించచ్చా క్లాస్ అయిపోగానే? నేను ఇప్పుడే పంపించేస్తాను ఇది. సరే సార్ ఇప్పుడు ఏం చేయాలో మీరు రాస్తారు కదా సార్. అక్కడ మెన్షన్ చేస్తాను కింద. అచ్చా. యా సో ఇలాగా మనం డెలివర్ చేసుకోవచ్చు చెక్ మేట్ ని. ఏ కైండ్ ఆఫ్ మేట్ ని మనం డిఫ్లెక్ట్ చేయాలో ప్రిపేర్ చేసుకొని. సో సక్సెస్ఫుల్లీ ద డిఫ్లెక్షన్ ఈజ్ యూజువల్లీ బేస్డ్ ఆన్ ద ఓవర్లోడ్. అంటే ఎప్పుడైతే ఒక మెటీరియల్ కాకుండా ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీ మెటీరియల్ కి సపోర్ట్ ఇవ్వడం కానీ అలా ఉంటే దాన్ని మనం ఓవర్లోడ్ అంటాం. And మోర్ ఆన్ దిస్ థీమ్ అండ్ ద నెక్స్ట్ చాప్టర్ మనకు ఓవర్లోడ్ అనేది సపరేట్ ఒక చాప్టర్ ఉంది. అక్కడ మేము ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. సో వన్ ఆఫ్ అవర్ ఆపోనెంట్ పీస్ హ్యాస్ టూ మెనీ డ్యూటీస్ టు టేక్ కేర్ ఆఫ్. అంటే ఒకటే మెటీరియల్ చాలా ఒక స్పేస్ ని కంట్రోల్ చేసుకోవడం, చాలా మెటీరియల్ కి సపోర్ట్ ఇవ్వడం లాంటి చాలా డ్యూటీస్ ఉన్నప్పుడు. చెప్పండి. సెంటర్ లో ఉంటాయి కదా సార్ ఎక్కువ స్క్వేర్స్ ఫస్ట్ లేదు ఫస్ట్ లేయర్ అని కాదు. నార్మల్ గా ఒక మెటీరియల్ ఎక్కడున్నా కానీ తన ఫ్రెండ్లీ మెటీరియల్ కి సపోర్ట్ ఇవ్వాలి అండ్ అలాగే ఇంపార్టెన్స్ కంట్రోల్ చేసుకోవాలి కదా బేసిక్ గా. ఎస్ సార్. సో అలాగా ఎక్కువ మెటీరియల్ కి సపోర్ట్ ఇచ్చే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఓవర్లోడ్ అంటాం. ఓవర్లోడెడ్ మెటీరియల్ అంటాం. సో అలాగా ఓవర్లోడ్ అయిన మెటీరియల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా మనం వాడాలా సార్? అప్పుడు డిఫ్లెక్షన్ వాడతాం మనం. అంటే ఇప్పుడు సపోర్ట్ ఇచ్చే మెటీరియల్ అదొకటి. సో దాన్ని తీసేస్తే సపోర్టింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ మెటీరియల్ మనకు దొరికినట్టే కదా ఎనీవన్ అందులో. ఎస్ సార్. అలాగా. సో ఇఫ్ వి స్పాట్ సచ్ ఎ పీస్ సో వీ కెన్ బ్రేవ్లీ అటాక్ ఇట్ అండ్ ఇట్ యూజువల్లీ హ్యాస్ నో వే టు గో. సో ఇలాగ సపోర్ట్ తీసుకునే ఒక మెటీరియల్స్ అనేవి బేసిక్ గా చాలా దూరం వెళ్ళలేవు. లైక్ ఇప్పుడు మనం అలా అటాక్ చేసినప్పుడు లైక్ డిఫ్లెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చే మెటీరియల్ మూవ్ చేస్తారు. సో Yes, sir. ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చే మెటీరియల్ అనేది మూవ్ అవుతుందో లైక్ ఓవర్లోడెడ్ మెటీరియల్, సో మనం ఇనిషియల్ గా సపోర్ట్ చేసిన ఆ ఒక మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సార్ చెప్పండి.
ఇంకా ఓవర్లోడ్ అంటే ఇంకా మనం అటాకింగ్ చేసే స్క్వేర్స్ కూడా కంట్రోల్ చేస్తే కూడా సార్ అంటారా సార్? అలా కంట్రోల్ సార్ చేసుకునే సార్ అలా చెప్పండి. ఓచ్కిన్ కాకుండా ఇంకెవరు సార్ ఆడింది గేమ్? పపిన్. సార్ పపిన్. పపిన్ యాహ్! పపిన్. పియూపియా పిఏపిఐఎన్. పిఏపిఐ సార్ చెప్పమ్మా. ఈ గేమ్ ఫస్ట్ లో అప్పుడు నైట్ వల్ల మనం చెక్మేట్ పెట్టే ఇది అవ్వాలి కదా సార్. అలాంటి హ్మ్. సిచ్యువేషన్ లో ఓవర్లోడ్ అంటాము సార్ ఆ నైట్ ని. ఏది ఇంతకు ముందా? ఈ గేమ్ లో సార్ ఇప్పుడు యాహ్! స్టార్టింగ్. ఇప్పుడు ఇది. యాహ్! ఇది ఇప్పుడు ఓవర్‌లోడ్. ఈ మెటీరియల్ ఇప్పుడు నైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నైట్ ఈ యొక్క స్క్రీన్‌ని సపోర్ట్ చేయాలి. అవునా? సార్ నేను అదే అంటున్నా, నా డౌట్ ఆ! అదే సార్, మీకు అర్థం కాలేదు ఇందాక అడిగాను కదా. ఓకే. సపోర్ట్ కాకుండా ఇలా అని అడిగింది ఇదే. అంటే ఎక్కువ మెట్లకి సపోర్ట్ ఇవ్వడం గాని, ఎక్కువ స్క్రీన్‌ని కంట్రోల్ చేసుకునే ఒక సిట్యుయేషన్ వస్తే దాన్ని మనం ఓవర్‌లోడెడ్ మెటీరియల్ అంటాం. సో, ఇలాగ ఓవర్‌లోడ్ వచ్చే ఒక కాన్సెప్ట్‌లో చెప్పండి. సార్ చెప్పమ్మా. ఇక్కడ నెక్స్ట్ మూవ్లో నైట్ క్యాప్చర్ చేసేయచ్చు కదా సార్? నైట్ క్యాప్చర్ చేయాలి. వేరే ఆప్షన్ లేదు. ఎస్. యాహ్! సో, ఇలాగ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్‌ని మనం నెక్స్ట్ వచ్చే గేమ్‌లో మనం డిస్కస్ చేసుకుంటాం. సార్ నాట్ ఇన్ ఎ అప్పుడు గేమ్. ఇది ఫోర్త్ మూవ్ అయింది కదా చెస్ సార్. ఛాంపియన్ గేమ్ ఫో ఏమన్నా సార్? ఫోర్స్ ఫోర్స్డ్ మూవే ఇది అన్నీ కూడా. ఇప్పుడు సార్ మనం దీస్ చేసి ఆర్ ఎనీ చెస్ ఛాంపియన్ గేమ్? ఆ! ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే టోర్నమెంట్ జరుగుతాయో, లైక్ ఒక స్టేట్‌ని రిప్రజెంట్ చేసుకుంటూ ఛాంపియన్ అలాగా. కదా సార్? అంతే కదమ్మా! మనకు పొజిషన్ చెప్పాను కదా! ఐఎం ఇంటర్నేషనల్ మేనేజర్ అని. సారీ, ఎస్ సార్. ఇంటర్నేషనల్ కాదు. గ్రాండ్ మాస్టర్ తెలిసింది ఇంటర్నేషనల్. చాలా ఇయర్స్ ముందు. ఆ! అంతే కదమ్మా! సో, అలాగే ఎవరైతే మనకు ఐఎంలు, జీఎంలు ఉంటారో వాళ్ళని బేస్ చేసుకొని ఎక్కడైతే కండక్ట్ చేసే గేమ్స్‌ని మనం ఇలాగా అంటే ఏంటి సార్ ఐఎం ఐజీ? ఇంటర్నేషనల్ మాస్టర్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ అని. ఇంటర్నేషనల్ మాస్టర్ అంటే ఏంటి సార్? అంటే వరల్డ్ అంటే మొత్తంలోనే మనకు ఫిడే మాస్టర్. రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఒక లెవెల్ వరకు ఇప్పుడు మనకు ఫిడే రేటింగ్ ఉంటుందని మెన్షన్ చేశాను కదా! అందులో మనకు 2000 ప్లస్ ఇలాగ రేటింగ్ వచ్చిందనుకోండి. ఐఎం అవుతుంది. 2500 అలాగా అంతకన్నా ఎక్కువొస్తే మనకు ఐజీ అవుతుంది అలాగా. ఎంత ఏజ్ లోపు సార్? ఏజ్ అని ఏముండదు. మనం గేమ్స్ ఆడుతూ ఉంటూ అలా ఇంక్రీజ్ చేసుకోవాలి. గెలిచినప్పుడల్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే సార్. ఏజ్ కేటగరీ అని ఒకవేళ ఏముండదు. మనం 2000 కంప్లీట్ చేస్తే మనము మా రిప్రజెంట్ చేయొచ్చు మీరు. ఇంటర్నేషనల్ మాస్టర్స్. అవును. మీరు స్టేట్‌కి రిప్రజెంట్ చేయొచ్చు మీరు. ఆ? స్టేట్‌కి రిప్రజెంట్ చేయొచ్చమ్మా. మీరు బయటికెళ్ళి ఆడొచ్చు. నిజంగానా సార్? అంతే కదమ్మా! మరిప్పుడు ఏదైతే ఆ రేటింగ్‌ని బట్టే బయటికి తీసుకెళ్తారు. కానీ మనకు అంత ఏదైనా చేయాలంటే ఇంకా చాలా ఉంది సార్ మన పని. అవును. మరి అందుకని మీరు ఎందుకు ఎక్కువ గేమ్స్ ఆడమని చెప్పేది అందుకే మిమ్మల్ని. సరే, ఓకే. ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చూసాం మనం? ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ ఇఫ్ వి కెన్ సార్ జస్ట్ నేమ్స్ రాసుకోవచ్చా? ఎవరి గేమ్ ఈ బుక్ మీకు పంపిస్తానమ్మా నేను. ఎప్పుడు సార్? మనం డిస్కస్ చేసిన తర్వాత ఈ బుక్ మీకే ఇలాగ మనం డెఫినిషన్ మెన్షన్ చేశాను కదా! సో, Yes, sir. ఇదే బుక్‌ని మీకు షేర్ చేస్తాను నేను. మీన్స్ లెవెల్ 4 దానికి ఇంకా తీసుకొని ఎండింగా వాడుకోవచ్చా సార్? సార్? మీతోని లెవెల్ ఆడిపిస్తాను ఈ 4 గేమ్స్ కూడా. ఎండింగా సార్? ఎండింగ్‌లోనే. ఆ టాక్టిక్ బుక్ ఏదైతే ఇంకా ఉంటుందో మనకి ఎన్ని ఉన్నాయి సార్? ఇందులో అంటారా? ఇంకా 14 ఉన్నాయమ్మ. 14 ఉన్నాయి టాక్టిక్స్. చాప్టర్స్ ఎప్పటికైతే సార్? అయిపోతాయిలెండి ఎర్లీగానే. సరే, 1 ఓకే. ఇయర్ పట్టొచ్చు అనుకుంటా. లేదు. ఎర్లీగానే కంప్లీట్ చేసుకుంటాంలెండి. సో, దట్ పీస్ వైల్ ఆల్సో అటాకింగ్ ద అనదర్ వన్. సో, ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ మనం ఇంకొక గేమ్‌ని చూసుకోవచ్చు. సో, ఈ సిట్యుయేషన్ ఒకసారి చూడండి. ఇందులో మనం డిఫ్లెక్ట్ చేయాల్సిన మెటీరియల్ ఒకసారి ఫైండ్ ఔట్ చేయండి. ఇట్ ఈస్ ఎ వైట్ టర్న్. NG8. మీరక్కడ చూసి చెప్తున్నారయితే. ఇప్పుడు చెప్పండి. బ్లాక్ కలర్ కింగ్‌డమ్‌లో వైట్ చెక్‌మేట్ డెలివర్ చేసుకోవడానికి ఏ మెటీరియల్
సపోర్ట్ చేస్తా ఆ ఒక స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. అది చెప్పండి. సార్ ఎవరికి సార్ చెప్పాలి? బ్లాక్ కలర్ కింగ్ కి చెక్‌మేట్ ఎలో చేయాలి ఇప్పుడు. సార్ రుక్ సార్. మనం ఫర్దర్ గా ఇక్కడికెళ్ళి చెక్‌మేట్ ఎలో చేసుకుంటే నైట్ E7 లో నైట్ సార్. సో E7 నైట్ మనం డిఫ్లెక్ట్ చేయాలి కదా. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఎంత H7 పెడితే NH7 సార్ నైట్ G6 సార్, నైట్ G6 సాక్రిఫైస్. ఇప్పుడు మనం ఈ యొక్క నైట్ నే కదా మనం డిఫ్లెక్ట్ చేయాల్సింది. కూడా పాన్ కూడా సార్, capture NG6 చేసుకో, సార్. NG6 సార్ పాన్ క్యాప్చర్ చేస్తే అయిపోయినట్టే సార్. పవన్ క్యాప్చర్ చేస్తే ఎక్కడ MG6 అని చెప్తున్నారు సార్. G6 ప్లే చేసుకుంటే పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో మనం ఈ యొక్క నైట్ ని అటాక్ చేసుకోలేము మనం. సో ఈ యొక్క నైట్ ని టార్గెట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క స్క్వేర్ ని ఇంపార్టెంట్ స్క్వేర్ ని కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ మనం అటాక్ చేస్తే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా అటాక్ చేయడానికి ఏమి ఉన్నాయి మన దగ్గర మెటీరియల్స్? సార్ ఒక night ని. NG8 వైట్ NG8 NG8 అండ్ దెన్ N × G8. సో ఇప్పుడు ఈ యొక్క మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన దగ్గర నుంచి. ఓవర్లోడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇలాగ డిఫ్లెక్ట్ చేసుకోవడానికి మనం ఒక మెటీరియల్ ని. సో ద E7 నైట్ సార్ వై has to రిజైన్ guard. సార్? వై సార్ వై రిజైన్? అదే ఒకసారి నేను అదే చెక్మేట్ అని చెప్తున్నాను కదా ఫర్దర్ గా. అదే మనం ఇప్పుడు చెక్మేట్ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సార్ నేను So- చెప్పచ్చా చెక్మేట్? చెప్పండి ఒకసారి ఇది కంప్లీట్ చేసి ఇది కంప్లీట్ చేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే సార్. N So × the- G8 వచ్చేసింది సార్ స్టేట్మెంట్. యా సో ద E7 నైట్ సార్ చెప్పండి. నేను ఒకటి చెప్పాలి సార్. చెప్పండి. G8 లో పెట్టండి. ఒకసారి ఇది కంప్లీట్ చేసిన తర్వాత అడుగుతాను అందరిని. సో ద E7 నైట్ హ్యాస్ టు గార్డ్ ద వైటల్ C8 స్క్వేర్. C8 స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ద గోగి ఫైండ్ ద వే టు డిఫ్లెక్ట్ ఇట్. అంటే ఈ యొక్క నైట్ ని డిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఒక వే ని ఫైండ్ అవుట్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ నైట్ G8. అండ్ దెన్ ఈ యొక్క మూవ్ చేసిన తర్వాత బ్లాక్ రిజైన్ చేశారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఏ డబుల్ అటాక్. ద బ్లాక్ నీడ్స్ టు టేక్ బై ద N × G8. సార్ యా N × G8 సార్ ఇంకా T8 and but Sir, then the queen Q- on a C8 C8 has to check and then A7 and then rook Sir, C7 hashtag, sir. check, rook C7 check and then king కి సేఫర్ స్క్వేర్ లేదు, ఓన్లీ క్వీన్ మాత్రమే క్యాప్చర్ చేసుకోవాలి. ఆర్ లేకపోతే డిఫెండ్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకుంటే ఇలాగ మేట్ అవుతుంది. సో బ్లాక్ చేసుకోవడం కంటే క్యాప్చర్ చేసుకోవడం బెటర్. అయినా ఇలాగ రీక్యాప్చర్ చేసుకుంటారు. కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి వైట్ ఇంకా ఈజీగా చెక్మేట్ అలౌ చేసుకుంటుంది. yes sir so easy. నెక్స్ట్ ఫోర్క్ చేయొచ్చు సార్. yes దిస్ వన్ ఏనా? ఎస్ సార్. నైట్ ని పాన్ ని యా సో పవన్ లేదమ్మా, పవన్ అవ్వదు సపోర్ట్ ఉంది. ఒక కింగ్ ని ఒక పాన్ ని సార్. పవన్ మీరు చేయలేరు ఇప్పుడు. Two nights sir. ఒక నైట్ ని మాత్రమే కదా. వెళ్ళిపోవచ్చు. యా సో ఇలాగ మీరు మెల్లిమెల్లిగా రిప్టెడ్ మూవ్ చేసుకుంటూ అటాక్ చేసుకోవచ్చు మీరు. సో ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి ఈజీగా అవుతుంది వైట్ కలర్ కి చెక్మేట్ అలౌ చేసుకోవడం. బికాస్ ఇక్కడ ఏదైతే క్వీన్ అండ్ నైట్ వచ్చేసి అటాక్ చేసుకుంటుంది. మెల్లమెల్లగా ముందు క్లియర్ చేసుకోవచ్చు ఆ మెటీరియల్స్ ని. క్లియర్ చేసుకొని చెక్మేట్ అలౌ చేసుకుంటాం. సో ఇలాగా Okay, sir. మనం ఒక డిఫ్లెక్షన్ ని మనం యూజ్ చేసుకోవచ్చు మనం గేమ్ ఆడుకునేటప్పుడు. క్లియరా డిఫ్లెక్షన్ గురించి? అండ్ విల్ Yes sir. Then And the the finish sir game sir. డీల్ విత్ ద బ్లాక్ నైట్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీరు చెక్మేట్ ఎలా డెలివర్ చేసుకోవాలో దీన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూవ్ దగ్గర నుంచి చెక్మేట్ వరకు. సార్ మేము చేయాలా homework? ఎస్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.
సార్ ఇదా లేకపోతే మీరు ఇంతకు ముందు ప్రీవియస్ ఇచ్చిందా? అవి రెండు కూడా గేమ్ ని ఎండ్ చేయాలి మీరు చెక్మేట్ ఎలా చేసి. ఓకే సార్. యా, అండ్ here is a more complicated one, so we can find out this one. సార్ ఈ గేమ్ ని పంపిస్తారా దీన్ని? పంపిస్తాను, ఇప్పుడు క్లాస్ అవ్వగానే పంపిస్తాను. ఓకే సార్. And this is World Under 18 Championship in 2099. సో ఈ యొక్క గేమ్ ఒకసారి చూడండి. ద బ్లాక్స్ కింగ్ ఇన్ ఏ సార్ ఎవరు సార్? precarious situation. ఫెడోచుక్ వర్సెస్ గుహమాన్ అంట. గుమాన్ పేర్లు ఇప్పుడు దాకా లేదు సార్. ఈ నార్మల్ చాలా మంది ఉన్నారు అలాగా. సార్ చెప్పమ్మా. అది ఎవరు వైట్ ఎవరు బ్లాక్ అని ఎలా తెలుస్తుంది సార్? ద ఫస్ట్ నేమ్ వైట్ మెన్షన్ చేస్తారు, ద సెకండ్ ప్లేయర్ బ్లాక్ రిప్రజెంట్ చేస్తారు. యా, సో ద బ్లాక్ కింగ్ ఇన్ అ ప్రికారియస్ సిచ్యువేషన్, ఇదొకటి మీనింగ్ రాసుకోండి. సార్ ఈ బుక్ పెట్టినప్పుడు మీనింగ్స్ తో పెడతారు సార్ అన్ని. అవును, మీనింగ్ నేను ఏదైతే రాస్తున్నానో అవే ఉంటాయి అక్కడ. సార్ యాక్చువల్లీ ఈ బుక్ పేరు ఏంటి? ఇన్సెక్యూర్. ఈ బుక్ ఈ పేరా? బుక్ పేరు ఏంటి? ద కోర్స్ ఇన్ చెస్ టాక్టిక్స్ అని. ఓకే సార్. సార్ ఇది ఉత్తికరా? ఆ ఇది ఉత్తికరా? వుడ్ పిక్కర్ మెథడ్ కాదు, ఇది నార్మల్. వుడ్ పిక్కర్ లో మీకు థియరీ ఉండదు, ఓన్లీ పజిల్స్ మాత్రమే ఉంటాయి. సార్ ఒక్క నిమిషం ఉంచుతారా సార్? సరే అమ్మా. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. యా, మీతో వాళ్ళు మీనింగ్ రాసుకోండి. ప్రికారియస్ అంటే లైక్ ఇన్సెక్యూర్ సిచ్యువేషన్, లైక్ అంటే ప్రాపర్ గా సపోర్ట్ లేని ఒక సిచ్యువేషన్ లో ఆ మెటీరియల్ అనేది ప్లేస్ అయి ఉందండి. సార్ నాకు వచ్చేసింది సార్ ఎలా చెక్ పెట్టాలో. సరే అదే చూద్దాం. ఆ నైట్ ఒక్కటి ఎలిమినేట్ చేసి ఈజీ. ముందు డిఫెండర్, అదే ముందు డిఫెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. డిఫెండ్ బిషప్ తో అటాక్ చేసి వేసేయచ్చు సార్ మొత్తం. ఎస్ సార్. సరే చేద్దాం. అయిపోయిందా? నోట్ కంప్లీట్ అయిపోయిందా? Okay, so the black king is in a precarious situation, but the whites need to hurry. But the white needs to hurry to exploit this circumstance. Both the 8th rank and the d7 square seems well protected, but the white mates with the help of 2 deflections. ఇక్కడ మీరు చూసుకుంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో వచ్చేసింది సార్. ఇక్కడ 2 డిఫ్లెక్షన్ మనం యూజ్ చేసుకోవాలంట. ఇక్కడ 8th ర్యాంక్ ఏదైతే ఉందో ఆ 8th ర్యాంక్ అనేది వెల్ ప్రొటెక్టెడ్ గా ఉంది. అండ్ అలాగే D7 అనే స్క్వేర్ ఏదైతే ఉందో ఆ D7 అనే స్క్వేర్ కూడా వెల్ ప్రొటెక్టెడ్ గా ఉంది. మనం ఇలాగ నైట్ ని ప్లేస్ చేసుకుంటే చెక్మేట్ అవుతుంది. అవునా? ఇలాగ నైట్ అనేది ఎప్పుడైతే D7 లోకి వస్తుందో చెక్మేట్ అవుతుంది. కానీ ఈ యొక్క D7 అనే స్క్వేర్ అనేది 2 మెట్లు సపోర్ట్ చేస్తున్నాయి. ఇలాగ 8th ర్యాంక్ లోకి వెళ్ళిన చెక్మేట్ అవుతుంది. కానీ 8th ర్యాంక్ అనేది రుక్ కంట్రోల్ చేసుకుంటుంది. Yes, సో sir. సో ఈ సార్ 2 ఇంకో రకమైన డిఫ్లెక్షన్ నైట్ వచ్చింది సార్ నాకు. చెప్పండి. G8 లో ఉన్న ఆ నైట్ ని ఎలిమినేట్ చేయగలిగితే వచ్చేసింది సార్. G7 G8 లో ఉన్న నైట్. G8 లో నైట్ అంటారా? నైట్ ఏ స్క్వేర్ ని సపోర్ట్ చేస్తుంది? నైట్ ని డిఫ్లెక్ట్ చేసి మన క్వీన్ ని హెడ్ పెట్టుకొని చెక్ మేట్ పెట్టచ్చు సార్. H8 సార్ H8 లో క్వీన్ వస్తే నైట్ లేకపోతే చెక్ మేట్ సార్.
H8 లోకి ఎలా వెళ్తుంది? ఎలాగోలా సార్ 3-4 మూసేసి. సరే ఎలాగోలా అంటే మీరు కింది దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి అసలు ఈ నైట్ బయటికి రావాలి కదా మరి. సార్ 4. సో ఎలాగా? సార్ బిషప్ H7. బిషప్ ఓనా? H7. సార్ H7 లో నైట్ E7. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నైట్ అనేది D7 లో రాకుండా రుక్ అండ్ అలాగే క్వీన్ కంట్రోల్ చేసుకుంటున్నాయి, అవునా? సో ఈ యొక్క 2 మెటీరియల్స్ అనేవి ఈ యొక్క స్క్వేర్ ని సపోర్ట్ చేస్తున్నాయి. సో మళ్ళీ ఇంకొకటి క్వీన్ అనేది ఇలాగా E7 E8 లోకి వెళ్ళి చెక్ లో చేసుకునే ఒక ప్రాసెస్ లో మళ్ళీ ఈ యొక్క రుక్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఈ యొక్క 2 మెటీరియల్స్ అనేవి మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేయడానికి పాసిబుల్ అయితే మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు డిఫ్లెక్షన్ చేయాల్సిన మెటీరియల్స్ ఏంటి? ఇప్పుడు నైట్ ఎక్కడి నుంచి వచ్చింది? నైట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు కావాల్సింది ఈ యొక్క 2 స్క్వేర్స్ మాత్రమే. Queen F4 పెట్టండి సార్, బెస్ట్ సార్. నెక్స్ట్ రొక్కని అడ్వాన్స్ చేసుకోవచ్చు. సార్ 2 స్టెప్స్ నాకు ఇంకా చిన్మయ్య అక్కడ ఉన్నాయి కరెక్ట్ చెప్తుంది. సరే అందుకని రొక్క నేను ఓన్ గా పెట్టాను సార్. సరే రుక్ ని మీరు ఓన్ గా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు నార్మల్ గా క్వీన్ ని F4 పెట్టిన తర్వాత R8 పెట్టండి సార్. ఇలాగా క్వీన్ అనేది F4 లోకి ఎప్పుడైతే వెళ్తుందో ఆ F4 లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మెటీరియల్ లైక్ ఇంకా ఆపోనెంట్ రిజైన్ చేశారు గేమ్ ని. సో ఇప్పుడు ఈ యొక్క గేమ్ అనేది ఫర్దర్ గా కంటిన్యూ చేయాలంటే ఎలా చేయాలి చెప్పండి? చెప్పమ్మా. సార్ నెక్స్ట్ మూవ్ లో ఈ క్వీన్ ఎక్కడైనా సేఫర్ స్క్వేర్ ఉందా? క్వీన్ సేఫర్ స్క్వేర్ ఏమైనా ఉందా క్వీన్ కి? క్వీన్ కి సేఫర్ స్క్వేర్ ఏమైనా ఉందా చెప్పమ్మా. రైట్ మీరు నోటేషన్ చెప్పండి, నోటేషన్ చెప్పండి. ఓకే ఓకే బ్లాక్ రాండమ్ సార్. బ్లాక్ మూవ్ కూడా రాండమ్ ఈసారి నుంచి నేను చేయట్లేదు. బ్లాక్ మూవ్ కూడా మీరే చెప్తున్నారు అందరూ. రాండమ్ మూవ్ అని రాకూడదు ఇంకా నాకు. సార్ ND4 సార్. ఓకే ND4 ఎందుకు వచ్చింది? పౌన్ సపోర్ట్ చేస్తుంటే ఆ స్క్వేర్ కంట్రోల్ చేసుకుంటుంది. సార్ R8 ఓకే R8 R cross E8 plus R cross E8 plus R cross E8 R cross E8 R cross E8 plus R cross E8 plus K cross E8 K cross E8 Q E2 E1 plus ఓకే E1 ఓకే Q E2 plus King D8 ఓకే Queen క్వీన్ ఉన్న సపోర్ట్ లేదు సార్ చెక్ పెట్టడానికి. సార్ చెప్పండి చెప్పండి. క్వీన్ E6 విత్ సపోర్ట్. E6 లో మీరు సపోర్ట్ ఉన్నారు, ఆ స్క్వేర్ ని ఆపరెంట్ కంట్రోల్ చేయట్లేదా? ఆపరెంట్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్ లో మనం ఎందుకు ప్లేస్ చేసుకుంటున్నాం? ఇలాగే F7 లో ప్లేస్ చేసుకున్నాను. ఒకవేళ క్యాప్చరింగ్ టు క్యాప్చరింగ్ జరిగింది అనుకోండి, ఇలాగా ఆపరెంట్ క్వీనే క్యాప్చర్ చేసింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు? పాన్ తో క్యాప్చర్ చేస్తాం సార్. G3 పాన్. G3 లో ఉన్న పవన్ తో క్యాప్చర్ చేస్తారా? ఇప్పుడు మీకు కావాల్సిన థింగ్ ఏంటి? ఇక్కడ ఏదైతే నైట్ అనేది ఈ యొక్క స్క్వేర్ లో ప్లేస్ చేసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసింది మొత్తం. R8 చెక్ R8 చెక్ R8 చెక్ R cross E8 R cross E8 ND7 చెక్మేట్. ND7 చెక్మేట్ ప్లస్ 4 కూడా ఉంది సార్. సార్ ఒకసారి లాస్ట్ మూవ్ పెట్టండి. ఓకే ఇప్పుడు రీక్యాప్చర్ చేయండి చెప్తాను
మళ్ళీ చెక్మేట్ ఓ. చేయొచ్చు. కష్టమేమో. రీక్యాప్చర్. మళ్ళీ రీక్యాప్చర్. చెక్మేట్ సార్. ఇప్పుడు ఇలా సార్ అవుతుంది. ఎక్స్టెండ్ సార్ అంతే. ఇక్కడ లేదు, చెక్మేట్ అవ్వదు, ఎస్కేప్ అవుతాడు కదా. Yes, మరి sir. కంట్రోల్ చేసుకునే మెట్లు వెళ్ళిపోయింది. అవును సార్ చెప్పమ్మా. ఇందాక సెకండ్ వేరియేషన్ పెట్టాం కదా క్వీన్ D2 కొంచెం బెటర్ మళ్ళీ. క్వీన్ అనేది క్యాప్చర్ చేయలేదు. క్వీన్ D2 వేరియేషన్ 2. క్వీన్ D2. ఓకే, క్వీన్ D2 లోకి వస్తే బాగోదేమమ్మా. ఇందాక చెప్పిన వేరియేషన్ లో కూడా చెక్మేట్ ఈజీగా బెటర్ ర్యాంక్ సార్. ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేయలేదు అనుకోండి, క్యాప్చర్ చేయకుండా ఇలా మీరు ప్లే చేసిన తర్వాత ఇలాగ వెళ్తే అప్పుడు ఏం చేస్తారు అంటే ఆపోనెంట్ ఏం చేస్తారు, ఈ యొక్క స్క్వేరే కదా కంట్రోల్ చేయాల్సింది. సార్ ఇప్పుడు ఏం చేస్తారా చెప్పండి. ఇందాక చిన్మయ్య చెప్పినట్టు క్వీన్ D2 పెట్టాం సార్ ఫస్ట్ వన్. D2 కొంచెం లెంతీ అవుతుందేమమ్మా. నీ చెక్మేట్ పెడతాం కదా సార్. క్వీన్ D2 R8 R8 R cross E8 R cross E8 ప్లస్ R cross E8. ఓకే మీకు కావాల్సింది ఏంటి? క్వీన్ చూసుకోలేదు సార్, క్వీన్ లేదనుకోని ఇచ్చాను సార్. క్వీన్ డైవర్ట్ చేయాలి కదా, డిఫ్లెక్షన్. ఫస్ట్ F4 బెస్ట్ సార్. F4 ఇస్ బెటర్ మూవ్. చెప్పండి. సరే, ఇంతకు ముందు క్వీన్ క్యాప్చర్ చేసి మనం F4 లో ప్లేస్ చేసిన తర్వాత క్వీన్ F4, క్వీన్ క్యాప్చర్ చేసుకోకుండా ఇలాగ మనకు ఆపరేట్ ఏం చేశారు. సార్ ఒక్కసారి క్వీన్ అదే ప్లేస్ లో పెట్టండి. ఓకే, దిస్ వన్. ఓకే, ఇప్పుడు క్వీన్ ని E8 లో పెట్టండి. E8. ఓకే, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. E8 R క్రాస్ E8 మళ్ళీ R క్రాస్ E8 R క్రాస్ E8. మీరు ఒకవేళ ఫర్దర్ గా మీరు వెళ్ళి క్యాప్చర్ చేశారనుకోండి, ఈసారి కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. అక్కడ మీ దగ్గర మెట్లు కూడా లేవు ఇంకా. సార్ రుక్ క్యాప్చర్ చేసుకోకుండా నైట్ ని పెట్టండి. సరే, క్యాప్చర్ రీక్యాప్చర్ మళ్ళీ రీక్యాప్చర్ రీక్యాప్చర్ రీక్యాప్చర్. నైట్ ని D7 లో పెట్టి క్యాప్చర్. క్వీన్ మరి క్వీన్ Yes, sir. సార్ అక్కడ అఖిలేష్ కూడా అదే చెప్పాడు ఇంతకు. మిస్టేక్ అని కూడా చెప్పాను సార్ మళ్ళీ. మీరు అదే మళ్ళీ సేమ్ అక్కడికి వచ్చారు మీరు. సార్ మరి అప్పుడు నైట్ ని సార్ ఫస్ట్ వేరియేషన్ కూడా నేనే చెప్పాను సార్. సార్ నైట్ Capture చేయండి, sir. క్యాప్చర్ చేస్తే మీకే వేస్ట్, వైట్ కే ఒకసారి బ్లండర్ అవుతుంది. వైట్ E6 లో పెట్టండి. E6 చెక్మేట్ ఇంత లాస్ట్ మూవ్ లో పెట్టారు కదా, ఇప్పుడు E6 పెట్టండి వైట్. ఈ మూవ్ ఇంతకు ముందా? మొత్తం క్యాప్చర్ చేసేసారు తర్వాత. కాదు సార్, ఇందాక ఇక్కడ పెట్టారు కదా, ఇందాక పెట్టారు. దిస్ వన్ ఇలా క్యాప్చర్ చేసాం. మళ్ళీ capture. recapture, మళ్ళీ క్యాప్చర్. ఓకే, సార్ క్యాప్చర్. అందరూ ఒకటే చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇలా క్యాప్చర్ చేశారు కదా, దాని బదులు వేరే మూవ్ పెట్టచ్చు సార్. సరే, ఏ మూవ్ పెడతారో చెప్పండి. మన E6 పెట్టండి ఒకసారి చెప్పండి. E6 లోకి ఎందుకు వెళ్తారు? పవన్ కంట్రోల్ చేసుకుంటుంది ఆ స్క్వేర్ ని. ఒక మూవ్ తప్ప అన్ని చెప్తున్నారు సార్. సరే, ఇప్పుడు నా దగ్గర ఇంకొక వేరియేషన్ ఉంది. ఫస్ట్ వేరియేషన్ కరెక్ట్ సార్. సరే, అందరూ ఇది ఓకే. ఇంకో వేరియేషన్ సార్. చెప్పండి మీరు. సార్ ఒకసారి మీ వేరియేషన్ చెప్పండి సార్ ఒక్కసారి కిషన్ చెప్పండి. సార్ బిషప్ క్యాప్చర్ H7. బిషప్ H7. సరే చెప్పాను కదా సార్, నైట్ ని తీసి చెక్ పెట్టాలి చెప్తున్నాడు. సరే బిషప్ H7. రాండమ్ బ్లాక్ మూవ్ కూడా మీరే చెప్పండి. రాండమ్ అసలు మాట రాకూడదు నాకు ఇక. ఓకే, trying to attack the queen. Rook on E8. ఓకే, rook on E8. Queen on D4.
d4. Okay. And then not d4, like knight controlling. D3. Okay. D3. Yeah, not D3, sir. Yes, sir, D3. Okay, you can d3. Wait, queen, not queen. Rook captures Okay, E2. rook capture e2. Rook Bishop captures E2. capture F8. Which one? Bishop cross or r cross? R cross. Okay, r cross. Randomly Not random. Not random. knight on a F8 6. Knight on f6. Okay. We could go for a bishop sacrifice. Bishop sacrifice to. Oh no, not a bishop sacrifice. We could go for Sir, knight captures night A6. F6 కాకుండా ఇంకా మూన్ సార్. చెప్పండి, knight f6 కాకుండా. సార్ NF6 పెట్టండి సార్. Okay, nf6. Okay. Sir, Queen, knight on a E6. Knight on a E6. Knight on a E6. Queen on E3. Okay, Knight on e3 లో a ప్లే E6. చేసుకుంటే ఏమవుతుంది? e3 లో ప్లే చేసుకుంటే sir. ఏమవుతుంది? సరే. E3 లో ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ చెక్మేట్ సార్. Next no checkmate కాదు sir. ఎందుకు చెక్ మీట్ అవుతుంది? ఎస్ సార్. మీరు ఇక్కడ డిఫెండర్స్ ని మీరు రిమూవ్ చేయట్లేదు అప్పటి నుంచి. సార్ మళ్ళీ ఎక్కలేను సార్. నైట్ F6 కాకుండా ఇంకా మూవ్ చెప్తాను సార్ నేను. ఓకే. ఓకే. RE8. బ్లాక్ బ్లాక్ re8. ఇంకా డిఫెన్స్ ఇంకా గట్టిగా అయింది. ఇప్పుడు బిషప్ క్రాస్ G8. ఓకే, b cross g8. K cross G8. k cross g8. ఇప్పుడు చెక్మేట్ సార్. RE8 సార్ ఇది కూడా అంత ఫూలిష్ గేమ్. ఇది మీరు అసలు క్యాప్చర్ చేయకపోతే అప్పుడేం చేస్తారు? క్యాప్చర్ చేయకపోతే అప్పుడేం చేస్తారు? ఇంకో రకంగా తీసుకెళ్తాను సార్ గేమ్ ని. సరే, ఇప్పుడు ఇనిషియల్ గా నేను క్వీన్ టు క్వీన్. కొంచెం కష్టంగా ఉంది సార్ గేమ్. ఫస్ట్ గేమ్ మీకు ఇంకా ఈజీ ఉంది. ఫస్ట్ మూవ్ ఏదైతే ఉందో లైక్ క్వీన్ టు క్వీన్ క్యాప్చర్ ఈజీ అయిపోయింది మీకు. మీడియం లెవెల్ అనుకుంటాను సార్. ఇది కొంచెం హార్డ్ లెవెల్ ఉందాం. X7 బాగుంది సార్. X7 క్వీన్ D3 అది చెక్మేట్ పెట్టేసాను ఫైనల్లీ. కానీ h7 లో ఉన్న ఆ బిషప్ తో అవసరం లేదు కాబట్టి క్యాప్చర్ చేయలేదు. అప్పుడేం చేస్తారు? ఓకే సార్ అక్కడ పెట్టండి సార్. బ్లాక్ ఏం మూవ్ చేస్తాను మీరు చెప్పండి సార్ అక్కడ. పెట్టండి సార్. సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు సరే లేదు, ఇప్పుడు క్వీన్. సరే, ఒక్క నిమిషం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ యొక్క స్క్వేర్ ని అండ్ ఈ యొక్క స్క్వేర్ ని కదా మనం కంట్రోల్ చేసుకోవాలనుకునేది. అంటే ఈ 2 డిఫెండర్స్ అనేవి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం మనం, అవునా? ఎస్ సార్. మనం So, black- వేరియేషన్ సెట్ చేసాం సార్ చెక్మేట్ కి. కానీ బ్లాక్ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క 2 స్క్వేర్స్ ని ఇంకా కంట్రోల్ చేసుకునేలాగా క్వీన్ ని ఒక సేఫర్ స్క్వేర్ ప్లేస్ చేసుకున్నారు. ఇప్పుడే చేస్తారు C8 లోకి వెళ్తే. అప్పుడేం చేస్తారు? I don't know, sir. అదే చెప్పాలి ఇప్పుడు. R8 చెక్. R E8 చెక్. E8 చెక్, రీక్యాప్చర్, మనం క్యాప్చర్ అండ్ ద రీక్యాప్చర్. క్వీన్ ఇంకా యాక్టివేట్ అవుతుంది. ఇంకా స్టిల్ ఒక రూక్ అపోనెంట్ దగ్గర ఉంటుంది. అప్పుడు బిషప్ H7 వేసుకోవచ్చు. బిషప్ h7 వర్కౌట్ కాదు క్యాప్చర్ చేయకపోతే. సార్ బిషప్ F5. F5 కి ఎందుకు? సార్ క్యాప్చర్ చేయకుండా పెట్టండి సార్. ఇప్పుడు F5 పెడదామా? బ్లాక్ క్వీన్ కి అసలు మూవే ఉండదు సార్. సరే, F5 అండ్ దెన్ ఇప్పుడు ఓకే, యా పర్లేదు. ఫుల్ గా ట్రాప్ చేసాం అయితే ఇప్పుడు బ్లాక్ కలర్ క్వీన్ ని.
ఓకే ఇంప్రెసివ్. ఇప్పుడు క్యాప్చర్ చేశారు అనుకో సార్, బిషప్ ఎందుకు సార్, క్వీనే పెట్టుకోవచ్చు ముందు, లేదు ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ క్వీన్ మళ్ళీ బిషప్ వచ్చేసింది తో కదా. పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు సార్ ఇంకోటి చెప్పండి, క్వీన్ క్యాప్చర్ Black. చేశారు అనుకో, బ్లాక్ చేసింది. సార్ R8 చెక్, R8 చెక్, ND7 సార్, ND7 ND7 కూడా పెట్టచ్చు. ఎన్ క్రాస్ అవుతుంది. ND7 కదా, ఎన్ క్రాస్ అవుతుంది. ఇంకా ఆ. చెక్ సో క్వీన్ క్రాస్ రీక్యాప్. రీక్యాప్చర్. సార్ And ఇది కూడా ఇప్పుడు- బాగానే ఉంటుంది కదా సార్. ఇది బాగానే ఉంది. సార్ నాకు ఇలా కూడా next. చూడండి సార్, బ్యాక్ వెళ్ళండి ఓకే ఓకే ఇంకా ఓకే బ్యాక్ అక్కడ పిన్ అయిపోయింది కదా సార్, అక్కడ పెట్టండి పిన్, పిన్ దగ్గర దిస్ వన్. R8 చెక్, ఓకే R8 సారీ R8 చెక్. Q cross 8, Q cross 8 Q cross 8 sir. R cross 8 plus R cross 8 plus R cross 8 and then సార్ మనకి ఇప్పుడు అడ్వాంటేజ్. ఇలా ఒక చెక్ బ్లాక్ చేసుకుంటారు. capture చేస్తాడు కదా sir. రాకూడదు. ఇప్పుడు ఇలా చెక్ ఎలా చేస్తారు మరి? వన్ సెకండ్. Sir. దిస్ ఇస్ చెక్. సార్ చెప్పండి. Bishop cross D7. బిషప్ క్రాస్ C7, ఇప్పుడు ఇంకో రుక్ కూడా డేంజర్ లో ఉంది సార్. నాది కూడా సేమ్ సార్. కానీ ఇప్పుడు ఈ యొక్క మూవ్ చేయడం వల్ల మనకు చెక్ 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 కూడా అవుతుంది కదా. సార్ ఇప్పుడు E7 కింగ్ బయటకు వస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు క్వీన్ D6. నైట్ సార్, నైట్ బ్లాక్ నైట్ ఉంది అక్కడ. రాకూడదు. Sir, queen D6 పెట్టండి sir, no problem. క్వీన్ E3 చెక్ D6 లో సపోర్ట్ ఎవరు చేస్తున్నారు మనకి? సార్, క్వీన్ E3. Queen E3 check. క్వీన్ E3 చెక్. Sir, Queen And then- E3 కాకుండా వేరే మూవ్ అని పెట్టచ్చు కదా సార్. ఎక్కడ పెడదాం? Queen on E5. E5 నైట్ కంట్రోల్. Okay, okay, okay. Sir, అందుకనే పెట్టలేదు. సార్ E3 పెట్టండి సార్, మొత్తం గేమ్ కంప్లీట్ చేసి పెడతా. సార్ 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 G5 సార్, G5. అదేదో G5 కదా. అసలు ఆపరెంట్ మెటీరియల్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్ లో డైరెక్ట్ గా తీసుకెళ్తున్నాను జిష్ణు. ఇంకోసారి ఆపరెంట్ మెటీరియల్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్ లో తీసుకెళ్ళకూడదు. Yes sir. Sir, King on a King- D8. Yes కింగ్ sir. ఓన్ D8, Queen B6. క్వీన్ ఓన్ B6. yes sir. ఓకే B6 ప్లస్ Knight cap. Okay, not capture. నైట్ సపోర్టెడ్. Place. దిస్ వన్. సార్ అక్కడ క్వీన్ పెట్టకపోతే మంచిగా డబల్ చెక్ పెడదాం అనుకున్నాను సార్. Sir, knight on a C5. ఇప్పుడు ఒక పని చేయండి sir, ఒక పని Knight చేయండి. C5. Sir, knight నైట్ ఓన్ C5. నైట్ ఓన్ సారీ నైట్ ఓన్ C5. ఓపెన్ చెక్ and then only one square is left and then Sir, Queen captures B7 hashtag. king plus B7 has to. సో సార్ ఇలాగ ఇది మనం అందరు చెక్ చెప్పారు సార్ ఈ వేరియేషన్. Sir, finally గా వచ్చింది. ఒక్కొక్కరు ఇక్కడ ఒక్కొక్క వేరియేషన్ లాస్ట్ లో అందం కలిసి చెప్పాం. ఓకే ఇది మంచి ఈరోజు ఎగ్జైట్మెంట్ గా ఉంది పెద్ద ఈరోజు. variation లానే ఉంది sir, పెద్ద మనం తీసుకెళ్ళాం లైక్ గేమ్ అప్పుడే డిజైన్ చేశారు, మనమే ఇంకా ఎక్స్టెండ్ చేసాం. ఇక్కడ ఒకసారి మనం చూడండి, ఓన్గా చేసాం. ఈ గేమ్ దగ్గర ఇక్కడ లైక్ క్వీన్ F4 ఫస్ట్ మూవ్ దగ్గరే గేమ్ రిజైన్ అయిపోయింది. వాళ్ళకి చాలా మూవ్ అయి ఉంటాయి సార్. సరే మోరల్ ఏంటంటే చెస్ ప్లేయర్స్ 2-3 మూవ్స్ కాదు, మినిమం 20. సార్ సో ఇక్కడ మనకి ఈ బుక్ లో చదివిన ప్రతి దాంట్లో చాలా వరకు అన్ని డిజైన్స్ సార్. అంటే మనకు ఇంపార్టెంట్ గేమ్స్ తీసుకున్నారు కదా ఎక్స్పోర్టెడ్ ఇవన్నీ కూడా, ఎస్ సార్. సో అందుకని సో ఇక్కడ వరకు ఈ టాపిక్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 4 గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే మనకు ఫ్రైడే రోజు డిస్కస్ చేసుకున్న ప్రాసెస్ అప్పుడు ఈ యొక్క డిఫ్లెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకే సార్.